కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్లో రీ రిలీజ్లు ట్రెండ్గా బాగా ఎక్కువైపోయింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఈ ట్రెండ్ బాగా ఎంజాయ్ చేస్తూ కొత్త సినిమాలకు మించి హంగామా చేస్తున్నారు. రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమా కలేజా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సుమారు 10 కోట్ల కలెక్షన్లు అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ కలేజా థియేటర్లో ఆడుతుంది. కలేజా కంటే ముందుగా వచ్చిన ప్రభాస్ వర్షం సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటన్నింటినీ చూసి టాలీవుడ్లో మరిన్ని రీ రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే బాహుబలి సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారంట. బాహుబలి నిర్మాణ సంస్థ అర్కా మీడియా వర్క్స్ దీనికి సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలు పెట్టేసిందని సమాచారం. అయితే బాహుబలి రీ రిలీజ్లో ఓ పెద్ద ట్విస్ట్ అందరినీ ఎగ్జైట్మెంట్ అయ్యేలా చేస్తుంది. బాహుబలి సినిమా 2 భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ పేరుతో రాగా 2 సినిమాలుగా ఒకదాన్ని మించి మరొకటి హిట్గా నిలిచాయి. ఇందులో ఒక సినిమాను రీ రిలీజ్ చేసి మరొక సినిమాను రీ రిలీజ్ చేయకపోతే ఆడియన్స్కు సినిమా చూసిన ఎగ్జైట్మెంట్ ఉండదు. అలాగని 2 సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారో లేదో అని అనుమానం కూడా. ఇక్కడే బాహుబలి నిర్మాతలు తెలివిగా ఆలోచించి ఓ పక్కా ప్లాన్ వేశారు. బాహుబలి 2 పార్ట్లలోని అనవసర సీన్స్ని తీసేసి బాగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ను కలిపి సినిమాను ఓ భాగంగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. ఆల్రెడీ దీనికోసం ఎడిటింగ్ వర్క్స్ను కూడా మొదలుపెట్టారని అంటున్నారు.